వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ గురూస్. దిస్ ఈజ్ ఎపిసోడ్ 7. ఈ సిరీస్లో నేను ఫేమస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఇచ్చే అడ్వైస్ని మీకు షేర్ చేస్తాను. స్టాక్ మార్కెట్లో బాగా ఇన్వెస్టింగ్ చేయాలి, ప్రాఫిట్స్ రావాలి అంటే మీరు కాన్స్టెంట్గా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ చెప్పే లెసన్స్ని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అడ్వైస్ని నేర్చుకుంటూనే ఉండాలి. ఈ ఎపిసోడ్లో పీటర్ లించ్ ఇచ్చే అడ్వైస్ చూద్దాం. నెవర్ ఇన్వెస్ట్ ఇన్ ఏ కంపెనీ వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్స్ ఫైనాన్సెస్. ఆ కంపెనీకి ఉండే ఫైనాన్సెస్ అర్థం కాకుండా ఇన్వెస్ట్ చేయొద్దు అంటాడు పీటర్ లించ్. ఎస్పెషలీ ఆ కంపెనీకి ఉండే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇవి అర్థమైతే ఆ కంపెనీ ఫైనాన్సెస్ అర్థమవుతాయి. స్ట్రాంగ్గా ఉందా లేదా ఆ కంపెనీ అనేది. ఒకవేళ స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఎస్పెషలీ బ్యాలెన్స్ షీట్ మీద స్ట్రాంగ్గా కాన్సన్ట్రేట్ చేయండి అంటాడు. బ్యాలెన్స్ షీట్లో ఆ కంపెనీ అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. సో ఆబ్వియస్లీ లయబిలిటీస్ కంటే అసెట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది ఒక కంపెనీని చూసి చెప్పడం కంటే సేమ్ ఇండస్ట్రీస్లో మల్టిపుల్ కంపెనీస్ చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఏ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో 3-4 కంపెనీస్ చూసుకోండి. ఆ కంపెనీలో అందరికంటే ఎక్కువ అసెట్స్ దేనికున్నాయి, అందరికంటే తక్కువ లయబిలిటీస్ దేనికున్నాయి. సో అట్లా చూసినప్పుడు ఆ ఇండస్ట్రీలో ఏ కంపెనీ మంచిదో అర్థమవుతుంది. మీరు మోస్ట్ లైక్లీ చూస్తే ఆ ఇండస్ట్రీ లీడర్ కూడా ఆ కంపెనీ అయి ఉంటుంది అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆ కంపెనీ సక్సెస్ఫుల్గా ఉండి ఉంటుంది. సో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఎస్పెషలీ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ షీట్ని చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉంటే చాలా లాంగ్ టర్మ్లో ఆ కంపెనీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో దట్ మీకు కూడా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయని మీనింగ్. బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ అనేది సపరేట్ ఫండమెంటల్ అనాలిసిస్లోకి వస్తుంది. నేను ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను జూలైలో 2024లో. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And now you're willing